హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ సువర్ణయోగం. ఇది బేతాళ కథ. ఈ కథకు ఆధారం శ్రీ వీరేపల్లి జయరామరెడ్డి గారి రచన. సువర్ణయోగం. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, తలపెట్టిన కార్యం సాధించి తీరాలి అని పట్టుదల కొనియాడదగింది. అయితే ఒక్కొక్కసారి ఎంతో శ్రమ పట్టుదలలతో కార్యసాధనకు పోయిన వ్యక్తుల్లో కొందరు విపరీతమైన భంగపాటుకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. నువ్వు అలాంటి వారిలో ఒకటివేమో అన్న శంక నాకు కలుగుతున్నది. ఉదాహరణగా ఒక కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక అటవీ ప్రాంతంలో కాలుడు అనేవాడు ఉండేవాడు. వాడు పక్షులను వేటాడి జీవించేవాడు. ఒకనాడు వాడికి ఏ పక్షి దొరకక అరణ్యమంతా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు బంగారు కాంతితో మెరిసిపోతున్న ఒక హంస ఎగురుతూ చెట్టుకేసి రాసాగింది. కాలుడు చప్పున బాణం ఎక్కుపెట్టి దానికేసి వదిలాడు. బాణం హంస శరీరం నుంచి దూసుకుపోయింది. అయినా హంస నేల కూలక అలా ఎగిరిపోసాగింది. కాలుడు ఈ వింత చూసి ఆశ్చర్యపడుతూ దాని వెంట పడ్డాడు. వాడికి హంస శరీరం నుంచి రాలిన 2 ఈకలు దొరికాయి. అవి బంగారు కాంతితో మిలమిలలాడుతున్నవి. కాలుడు బంగారు హంస ఎగిరిపోయిన దిక్కుకేసి నడవసాగాడు. వాడికి ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి అన్న పట్టుదల కలిగింది. చీకటి పడే వేళకు వాడికి ఒకచోట ముసలివాడు ఒకడు తారసపడ్డాడు. వాడి చేతిలో రకరకాల వేళ్ళు మూలికలు ఉన్నవి. కాలుడు ముసలివాడికి హంస గురించి చెప్పి తన దగ్గర ఉన్న ఈకలను అతడికి చూపించాడు. ముసలివాడు వాటిని పరీక్షగా చూసి, ఇవి అసమైన బంగారు ఈకలు, నిజంగా నువ్వు ఈ బంగారు హంసను చూశావా అని ప్రశ్నించాడు. కాలుడు జరిగింది చెప్పగానే ముసలివాడు తనని గురించి చెప్పుకున్నాడు. ఆ ముసలివాడి పేరు మణిసిద్ధి. అతను ఒకప్పుడు జమీందారు కొడుకు. అతడు 5 ఏళ్ల వయసులో ఉండగా జమీందారుకు తీవ్రమైన వ్యాధి వచ్చింది. ఆయన వద్ద మణుకుల కొద్దీ బంగారం ఉన్నది. ఒకవేళ తాను చనిపోతే ఆ బంగారం అంతా తన దాయాదులు చేజిక్కించుకుంటారని భయపడ్డాడు ఆయన. జమీందారు గొప్ప మంత్రశక్తులు ఉన్నవాడు. ఆయన ఆ శక్తులను ఉపయోగించి ఆ బంగారాన్నంతా ఒక గుహలో నిక్షిప్తపరచి ద్వారాన్ని దిగ్బంధనం చేసి దాన్ని ఎలా తెరవాలో ఒక రాగి రేకు మీద లిఖించి భార్యపరం చేసి మరణించాడు. మణిసిద్ధి తల్లి ఆ రేకును ప్రాణప్రదంగా కాపాడుకుంటూ కొడుకు పెద్దవాడయ్యాక దాన్ని అతడికి ఇవ్వాలని అనుకున్నది. అయితే దురదృష్టవశాత్తు ఒక అగ్ని ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో ఆ రేకు నిప్పుల్లో పడి కరిగిపోయింది. దాంతో ఆ దిగులుతో మణిసిద్ధి తల్లి మంచం బట్టి కొద్ది రోజుల్లోనే మరణించింది. దాంతో మణిసిద్ధి బికారి అయిపోయాడు. జమీందారు కొడుకుగా తన వైభవాన్ని తిరిగి పొందాలన్న పట్టుదలతో అతడు క్షుద్రలోహాల నుంచి బంగారం తయారు చేసే పసరు వేదులకు రసవాదులకు శుశ్రూషలు చేయసాగాడు. అతని ముసలితనం ముంచుకు వచ్చినా కూడా ఆ ప్రయత్నంలో అతను సఫలుడు కాలేకపోయాడు. ఈ బంగారు హంసను పట్టి తీరాలి, నేను నీ వెంట వస్తాను పద అన్నాడు మణిసిద్ధి. కాలుడు మణిసిద్ధి హంసను వెతుక్కుంటూ బయలుదేరారు. వాడు మర్నాటి మధ్యాహ్నం వేళకు ఒక నదీ తీరం చేరారు. అక్కడ ఒక సాధువు చెట్టు కొమ్మకు 2 కాళ్ళు పెనవేసి తలకిందులుగా వేలాడుతున్నాడు. కింద చితి ఒకటి భగ్గుమంటూ పెద్దగా మండుతున్నది. ఆ వేడిని భరిస్తూ అతడు తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. కాలుడు మణిసిద్ధి ఆశ్చర్యపోతూ సాధువును సమీపించేటంతలో అతడు కళ్ళు తెరిచి వాళ్ళకేసి వింతగా చూసి, ఎవరు మీరు? ఈ మహారణ్యంలో మీకేం పని అన్నాడు. కాలుడు సంగతి చెప్పాడు. సాధువు వెంటనే కొమ్మ నుంచి చితి మంటల్లో దూకి వేగంగా వాళ్ళని సమీపించి, అయ్యలారా, నా పేరు వజ్రకంఠుడు. నా తండ్రి రాజుగారి దగ్గర కోశాధికారి. నేను సామాన్య సైనికుడను. ఒకసారి కోశాగారంలో పెద్ద ఎత్తున దొంగతనం జరిగింది. రాజు నా తండ్రిని అనుమానించి చెరసాలలో పెట్టించాడు. కొన్నాళ్ల తర్వాత ఒక బందిపోటు ముఠా నగర శివార్లలో దోపిడీకి వచ్చింది. నేను మరికొందరు సైనికులం వాళ్ళని ఎదిరించి ఘోరంగా పోరాడాం. బందిపోట్లలో చావగా మిగిలిన వాళ్ళల్లో వాళ్ళ నాయకుడు కూడా ఉన్నాడు. వాళ్ళందరూ మాకు బందీ అయ్యారు. వాడి మెడలో ఉన్న హారం కోశాగారం నుంచి దొంగిలించబడిందని నాకు అనిపించి వాడిని రాజుగారికి అప్పగించాను. అయితే ఈ లోపలే అవమానాన్ని భరించలేక నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
నేను తండ్రిపోయిన దుఃఖంతో సన్యాసుల్లో కలిసి దేశ దేశాలు తిరిగాను. ఈ జన్మలోనే ఈనాటికైనా రాజు కావాలి అన్నది నా ఆకాంక్ష. ధనం ఉంటే ఎంతో మంది సైనికులను సమకూర్చుకోవచ్చు. సైనిక బలంతో రాజ్యాన్ని జయించి రాజు కావడం ఏమంత కష్టం కాదు. ఒక మహత్తులు గల సన్యాసి ఉపదేశించగా, నేను లక్ష్మీ కటాక్షం కోసం ఇక్కడ తపస్సు చేస్తున్నాను అని చెప్పాడు. అంతలో బంగారు హంస రెక్కలు అల్లాడిస్తూ వాళ్ల మీదుగా ఎగిరిపోయింది. అది చూస్తూనే వజ్రకంఠుడు, ఆహా, ఇది బంగారు హంస, మనకు తప్పక సువర్ణయోగం ఉన్నది. హంసలు ఒంటరిగా కాక గుంపులు గుంపులుగా నివసించే జీవులు. ఇక్కడెక్కడో వాటి నివాస స్థానమైన సరోవరం ఉండి ఉంటుంది, పదండి అన్నాడు ఉత్సాహంగా. ముగ్గురూ కలిసి బంగారు హంస ఎగిరిపోయిన మార్గాన బయలుదేరారు. దారిలో వాళ్లకొక శిథిలావస్థలో ఉన్న కాళికా ఆలయం కంటబడింది. అక్కడ కాళీమాతకు పూజ చేస్తున్న పసివాణ్ణి, పక్కనే రాతి మీద కత్తికి పదును పెడుతూ ఉన్న దృఢకాయుణ్ణి చూసి వాళ్ళు నివ్వెరపోయారు. ముగ్గురు కూడబలుకుని హఠాత్తుగా దృఢకాయుడి మీద పడి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. వాడు గింజుకుంటూ, నా కొడుకును నేను ఏమైనా చేసుకుంటాను, అడ్డగించేది మీరెవరు అంటూ అరిచాడు. వజ్రకంఠుడు వాడిని మందలిస్తూ, అసలు సంగతి ఏమిటి అని అడిగాడు. దానికి వాడు, నా పేరు మాణిక్యవర్మ, తరతరాలుగా మేము ఈ దేవికి పూజారులం. నాకు ముగ్గురు కొడుకులు. ఆ మధ్య పెద్దవాడికి జబ్బు చేస్తే సరి అయిన వైద్యం చేయించేందుకు డబ్బు లేకపోయింది. వాడు పోయాడు. నేను దుఃఖంతో కుంగిపోయి కాళీమాతను నిందిస్తూ రాత్రి దేవాలయంలో పడుకున్నాను. కాళీమాత నాకు కలలో కనిపించి, మిగిలి ఉన్న ఇద్దరు కొడుకుల్లో ఒకడిని తనకు సమర్పిస్తే నట్టింట కనకవర్షం కురిపించగలను అని చెప్పింది. అందుకే వీడిని సమర్పించబోతున్నాను అన్నాడు. మణిసిద్ధి వాడితో, మూర్ఖుడా, ముందు కత్తిని దూరంగా పారవేయి, మనందరికీ సువర్ణయోగం ఉన్నది అని తాము అటుగా వచ్చిన కారణం చెప్పాడు. ఇప్పుడు నలుగురు కలిసి బంగారహంస పోయిన దిక్కుగా బయలుదేరారు. మర్నాడు ఉదయానికల్లా వాళ్ళు ఒక కొండను సమీపించి దాని శిఖరానికి ఎక్కారు. అక్కడ వాళ్లకు ఒక పెద్ద సరస్సు కనిపించింది. అందులో వందల కొద్ది బంగారు హంసలు సూర్యకాంతిలో ధగధగా మెరుస్తూ విహరిస్తున్నవి. ఆ సరస్సులో ఎక్కడ చూసినా కుప్ప తెప్పలుగా వికసించిన బంగారు కమలాలు. ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు పరవశించిపోయారు. బోయవాడైన కాలుడు తప్ప మిగతా ముగ్గురు బంగారు కమలాలను చేజింకించుకోవడానికి సరస్సులోకి దిగారు. కాలుడు దృష్టి మాత్రం బంగారు హంస పైననే ఉంది. వాడు కూడా సరస్సులో దిగి వాటిని పట్టుకోబోయాడు. అయితే అవి వాడికి అందకుండా దూరంగా ఈదుకుంటూ పోసాగాయి. కాలుడు సరస్సు నీటిలో మరికాస్త ముందుకు పోతూ తనతో వచ్చిన వాళ్ళ కోసం తల తిప్పి పక్కకు చూశాడు. అక్కడ వాళ్ళు కనిపించలేదు. కానీ 3 బంగారు హంసలు కాలుడికేసి ముక్కులు చాచి చూస్తూ నీళ్లలో తేలియాడుతూ వస్తున్నవి. అది చూసి కాలుడు ఉలిక్కిపడి మరుక్షణమే సరస్సు నుంచి గబగబా బయటికి వచ్చేసి తిరిగి చూడకుండా ఇంటిదారి పట్టాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కాలుడిలాగే మిగతా ముగ్గురు కూడా బంగారు హంసను పట్టుకునేటందుకు వెళ్ళిన వాళ్లే కదా. అలాంటప్పుడు వాళ్ళ ముగ్గురు సరస్సులో దిగి హంసలుగా మారిపోవడం, కాలుడు మాత్రం ఆ ప్రమాదం నుంచి బయటపడడం ఎందుకు జరిగింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కాలుడు బోయేవాడు. వాడి వృత్తి పక్షులను పట్టడం. అదే వాడి జీవనాధారం. ఏ పక్షి దొరకని సమయంలో వాడు బంగారు హంసను పట్టేందుకు బయలుదేరాడు. వాడు మొదట్లో బాణం కొట్టింది అది మామూలు హంస అనుకునే. మిగతా ముగ్గురి సంగతి వేరు. వాళ్ళు తమకు సువర్ణయోగం పట్టాలనే దురాశలో ఉన్నవాళ్ళు. ఆ కారణం వల్లనే వాళ్ళ సరస్సులో దిగినప్పుడు హంసల మాట మరిచి బంగారు కమలాల కోసం ఎగబడ్డారు. కాలుడు అలా చేయలేదు. వాడి ముఖ్యం పక్షి, బంగారం కాదు. తన తోటి వాళ్ళు ముగ్గురు హంసలుగా మారడం చూడగానే వాడికి అదేదో మహత్తుగల సరస్సు అన్న గ్రహింపు కలిగింది. అందుకే వాడు హంసను పట్టే ప్రయత్నం మాని ఇంటిదారి పట్టాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ పరలోక ప్రయాణం. ఈ కథను రాసిన వారు శ్రీ వీరేపల్లి జయరామరెడ్డి గారు. కోటయ్య లెక్కలేని పాపాలు చేసి కోటికి పడగెత్తాడు. అతని వృద్ధాప్యంలో పాపభీతి పట్టుకున్నది. తన అన్యాయాలకు బలి అయిన వాళ్ళు భూతాల్లాగా కలలో కనిపిస్తూ అతని మనశ్శాంతి లేకుండా చేయసాగారు. ఈ బాధ పడలేక కోటయ్య సన్యాసం పుచ్చుకోవటానికి నిశ్చయించుకుని ఇంటిలి పాదిని పిలిచి సంగతి చెప్పాడు. మీరు పోతే నాకు మాత్రం దేనికి సంసారం, నేను వస్తాను అన్నది కోటయ్య భార్య.
చెట్టంత కొడుకు సాధువుల్లో కలుస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటానో నన్ను కూడా తీసుకుపోండి అన్నది ముసలి తల్లి. అంతా కట్టకట్టు ఒకసారైపోతే వల్లకాడు లాంటి ఇంట్లో నేను ఒక్కడిని ఉండగలనా? నేను మీతో పాటే అన్నాడు కొడుకు. తన మీద వాళ్లకు గల ప్రేమ చూసి కోటయ్య ఆనందపడిపోయి, అయితే ఒక్క పని చేద్దాం, నేను ఎక్కడికి పోకుండా ఊరి అవతలకు మఠం కట్టించి అందులో భజనలు చేసుకుంటూ బతుకుతాను. మీతో ఉన్నట్టు ఉంటుంది, ఎన్నాళ్లుగా ఉన్నా నా కోరిక తీరుతుంది అన్నాడు. ఈ పద్ధతి ఇంట్లో అందరికీ నచ్చింది. వారం తిరిగేసరికి ఊరి పొలిమేరలో ఒక పర్ణశాలతో కూడిన ఆశ్రమం వెలిసింది. మంచి పాక నిపుణులైన వంటవాళ్లు, అహోరాత్రులు భజనలు చేయడానికి కిరాయి మనుషులు ఏర్పాటు చేయబడ్డారు. ఖర్చు ఎక్కువగా ఉన్నందుకు కోటయ్య మొదట్లో బాధపడినా అదంతా తన కోసమే కదా అని మనసులో సరిపెట్టుకున్నాడు. ఆశ్రమం ఖ్యాతి ఊళ్ళోకి పాకింది. ఊళ్ళో జనం పిల్ల పీచుతో సహా సాయంత్రం అయ్యేసరికి ఆశ్రమంలో హాజరు కాసాగారు. కోటయ్య మాట ఎలా ఉన్నా పైవాళ్లు మాత్రం భక్తిలో ఓలలాడారు. ఒకనాటి రాత్రి భజన చేసి పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేసి అలసి నిద్రపోయిన కోటయ్యకు ఒక కల వచ్చింది. ఆ కళ్ళలో దేవుడు ప్రత్యక్షమై, కోటయ్య, నువ్వు అనుకోకుండానే మీ ఊరికి గొప్ప మేలు చేశావు. ఊళ్ళో నా భక్తుల సంఖ్యను అమితంగా పెంచావు. అందుకు ప్రతిఫలంగా నిన్ను వైకుంఠానికి తెప్పించుకునేటందుకు రేపే విమానం పంపిస్తాను, దానిలో బయలుదేర్రా అన్నాడు. కోటయ్య ఆనందంతో బుక్కిరి బిక్కిరి అయిపోతూ తన భార్యను పిలిచి సంగతి చెప్పి, ఇన్నేళ్లు నా పాపాలలో భాగం పంచుకుని నాతో కాపురం చేశావు, నువ్వు కూడా నా వెంట వైకుంఠానికి రా అన్నాడు. వస్తా గాని పిల్లవాడిని విడిచే క్షణం ఉండలేను, వాడిని కూడా తీసుకుపోదాం, పిలవండి అన్నది. కోటయ్య కొడుకుని పిలిచి వైకుంఠానికి పదమన్నాడు. నాతో పాటు నా భార్య కూడా రావాలి అన్నాడు కొడుకు. ఇంతమంది వస్తూ ఉంటే ముసలి తల్లి మాత్రం ఎందుకు రాకూడదు అని కోటయ్య తల్లిని పిలిచాడు. ఒరే, రక్తం పంచు పుట్టిన నీ తమ్ముడిని వదిలేసి వైకుంఠానికి పోవటానికి నీకు మనసు ఒప్పినా కనిపించిన దాన్ని నా మనసు ఎలా ఒప్పుతుందిరా అని ముసలిది చెప్పింది. విధి లేక కోటయ్య తమ్ముడి ఇంటికి వెళ్ళి వాడిని వైకుంఠానికి ఆహ్వానించాడు. గొలుసుగొట్టులాగా తమ్ముడి వెంట అతడి ఇంటిల్పాది ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున ఆశ్రమంలో విమానం దిగింది. అందులో కోటయ్య, అతని వెంట తల్లి, భార్య, కొడుకు, తమ్ముడు, అతని బలగము ఎక్కి కూర్చున్నారు. విమానం పైకి లేచింది. విమానంలో ఇంతమంది ఎక్కి కూర్చున్నాం కదా, ఇది మొయ్యగలదా అని కోటయ్య అనుమానిస్తూ ఉండగానే ఆకాశాల విమానం అటు ఇటు ఒరగసాగింది. బాగా బరువు ఎక్కువైన పడవలాగా. అనుకున్నంత అయింది. ఇది ఒక్కడిని మాత్రమే మోసేదిలాగా ఉంది, నన్ను వెళ్ళిపోనిచ్చి మీరంతా దూకేయండి అని అరిచాడు కోటయ్య. విమానం ఏ క్షణానైనా తలకిందులయ్యేలాగా ఉంది. ఒక్కడు దూకలేదు. పైపెచ్చు అందరినీ వదిలిపెట్టి నువ్వు ఒక్కడవి వైకుంఠానికి పోతావా అంటూ మిగిలిన వాళ్ళు కోటయ్యని గట్టిగా పట్టుకుని విమానం నుంచి బలవంతంగా కిందికి తోసేశారు. ఆకాశం నుంచి కిందికి పడిపోతున్న కోటయ్యను భూతపిశాచాలు పట్టుకున్నాయి. అంతే, ఒక్క సావుకేకి పట్టి చివ్వున లేచి కూర్చున్నాడు కోటయ్య. అదంతా కళ అని తెలుసుకోవడానికి కోటయ్యకు అరగంట పట్టింది. కథ సమాప్తం. తరువాతి కథ కోలాహల పండితుడు. ఈ కథను రాసిన వారు కుమారి భారతి గారు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. కోలాహల పండితుడు. ఒకప్పుడు దక్షిణ దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన గొప్ప కళాపోషకుడుగా ప్రసిద్ధికి ఎక్కాడు. ఆయన ఆస్థానంలో అనేక మంది కవులు, పండితులు, గాయకులు మొదలైన కళాకారులు ఉండేవారు. అందరికన్నా రాజుగారికి హెచ్చుగా అభిమాన పాత్రుడు కోలాహల పండితుడు. రాజ్యంలో అతనికి ఎంత స్వేచ్ఛ అయినా ఉన్నది. ఆయన మాటకు తిరుగులేదు. ఆయన ప్రతి చర్యను రాజుగారు సమర్థించుతాడు. అందుచేత ఆ రాజ్యంలో ఉండే వాళ్లకు రాజుగారంటే ఎంత భయమో, ఆయన ఆస్థానంలోని కోలాహల పండితుడు అన్నా అంతే భయం. రాజుగారికి తనపై గల ఆదరణను పురస్కరించుకుని కోలాహల పండితుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. అయితే ఆ సంగతి రాజుగారికి తెలియదు. కోలాహల పండితుడు తనకు డబ్బు కావలసినప్పుడు నగరంలో ఉండే ఎవరో ఒకరికి ఉత్తరం రాసి తన శిష్యుడి ద్వారా పంపేవాడు. వాళ్ళు వెంటనే డబ్బు ఇచ్చేసేవాళ్ళు.
ఒకసారి కోలాహల పండితుడు తనకు వెంటనే 116 పంపమని ఒక బ్రాహ్మణుడికి ఉత్తరం రాసి తన శిష్యుడి ద్వారా పంపాడు. ఆ శిష్యుడు ఉత్తరం తెచ్చిన సమయానికి ఆ బ్రాహ్మణుడు ఇంట లేడు. ఆయన శిష్యుడు బయట అరుగు మీద కూర్చుని వేదాధ్యయనం చేస్తున్నాడు. కోలాహల పండితుడి శిష్యుడు తాను తెచ్చిన ఉత్తరాన్ని ఆ కుర్రవాడికి ఇచ్చాడు. దాన్ని చదవగానే ఆ బ్రాహ్మణ శిష్యుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చించి అవతల పారేశాడు. అది చూసి కోలాహల పండితుడి శిష్యుడు భయంతో వణికిపోయాడు. బ్రాహ్మణుడి శిష్యుడు వాడితో, మీ గురువుకు చెప్పు, ఇలాంటి బెర్రిమొర్రి వేషాలు వేస్తే ఆయనకు పరువు దక్కదు. అటువంటి వాటికి తొత్తుగా పనిచేస్తున్నా నీ కూడా దేహశుద్ధి చేయవలసింది అని కొట్టడానికి మీదకి వచ్చాడు. కోలాహల పండితుడి శిష్యుడు పిక్కబలం చూపి పరిగెత్తుకుపోయి గురువు గారికి సాష్టాంగపడి జరిగిందంతా చెప్పాడు. అధికార మదం తలకెక్కిన కోలాహల పండితుడు ఉగ్రుడైపోయి తన శిష్యుడికి ఆ బ్రాహ్మణుడు అవమానం చేశాడని బ్రాహ్మణుడి మీద రాజుగారితో ఫిర్యాదు చేశాడు. ఆ బ్రాహ్మణుడిని వెంటనే తీసుకురమ్మని రాజుగారు తన భటులను పంపాడు. తన కోసం రాజుగారు భటులను పంపారని విని బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. జరిగిన సంగతి ఆయనకు తెలియదు. ఆయనకు శిష్యుడు జరిగిందంతా చెప్పి గురువుగారిని క్షమాపణ వేడుకుని రాజభటులతో, మా గురువుగారికి ఈ వ్యవహారంతో సంబంధం ఏమీ లేదు, సంబంధం ఉన్నవాడిని నేను, రాజుగారి దగ్గర నన్ను తీసుకుపోండి అన్నాడు. అతను రాజు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, మహారాజా, నేను ఈ కోలాహల పండితుల వారిని బుద్ధిపూర్వకంగా అవమానించానని ఒప్పుకుంటున్నాను. కావలిస్తే మాకు పరీక్ష పెట్టండి. నేను ఓడిపోయిన పక్షంలో నన్ను మీ ఇష్టానుసారం శిక్షించవచ్చు అన్నాడు. రాజుగారికి అది సబబుగానే తోచింది. కోలాహల పండితుడు కూడా ఆ కుర్రవాణ్ణి అవలీలగా ఓడించి రాజుగారి చేత శిక్షింపచేసి తన కసి తీర్చుకుందామని ఎంతో ఉబలాట పడ్డాడు. రాజుగారు పండిత సభకు ఉత్తర్విచ్చి లోపలి గదిలోకి వెళ్ళాడు. అక్కడ రాణికి రాజుకు కొంత చర్చ జరిగింది. కుర్రవాడు తెలివిగలవాడుగా కనిపిస్తున్నాడు, పరీక్షలో గెలుస్తాడు అన్నది రాణి. అలా జరగదు అన్నాడు రాజు. ఇద్దరూ తగాదా పడటం బ్రాహ్మణ శిష్యుడు విన్నాడు. పండిత సభ ఏర్పాటైంది. పాండిత్య పరీక్షకు ఆ దేశంలో గల సంప్రదాయం ఏమిటంటే, ఒకరు చెప్పిన దాన్ని రెండవవారు పూర్వపక్షం చేయాలి. అలా అవతలవాడు తన మాటలు పూర్వపక్షం చేయని పక్షంలో సిద్ధాంతం చేసిన వాడే ఆ మాటలను పూర్వపక్షం చేసుకోవాలి. అందాక అవతలవాడు ఓడినట్టు కాదు, తాను గెలిచినట్టు కాదు. నేను చెప్పిన దానిని మీరు ఖండిస్తారా, లేదా మీరు చెప్పిందా నేను ఖండించినా అని బ్రాహ్మణ శిష్యుడు అడిగాడు. తనను ఆ కుర్రవాడు ఖండించడం అన్న మాట వినవలసి రావటమే రోతగా తోచి కోలాహల పండితుడు, నేనే నిన్ను ఖండిస్తాను అన్నాడు. అయితే నేను చెప్పే విషయాలను మీరు ఖండించండి. 1, మీ తల్లి గుడ్రాలు కాదు. 2, ఈ రాజు ధర్మాత్ముడే. 3, రాణిగారి పతివ్రత అన్నాడు కుర్రవాడు. వాటిని కోలాహల పండితుడే కాదు, ఆ సభలో ఎవరూ ఖండించలేరు. ఈ మాటలన్న కుర్రవాడి మీద సభలోని పండితులందరికీ ఆగ్రహం వచ్చింది. జేవురించిన ముఖంతో కోలాహల పండితుడు, నీ మాటల్లో నువ్వే ఖండించి విజయం సాధించుకో అన్నాడు. బ్రాహ్మణుడి శిష్యుడు, అలాగే చేస్తాను అని మొదటి మాట, మీ తల్లి గుడ్రాలు కాదు అన్నాను. ఒక విధంగా ఆమె గుడ్రాలి. మీరు ఆమె కడుపున చెడబుట్టారు. ఇంతటి హీనుని కన్నా ఏ కన్నతల్లి కూడా తన కడుపు పండింది అనుకోదు. 2, రాజుగారు ధర్మాత్ముడే అన్నాను. కానీ నిజానికి కాదు. వారే ధర్మాత్ములైతే మీ వంటి ప్రజాపీడకులను యథేచ్ఛగా రాజ్యంలో సంచరింపనివ్వరు. 3, రాణిగారు పతివ్రత అన్నాను. కానీ ఆమెలో పతివ్రత లక్షణం ఒకటి లోపించింది. ఈ పరీక్షలో నేను ఓడిపోతాను అని రాజుగారు అన్నప్పుడు ఆమె తన భర్తతో వ్యతిరేకించింది. కానీ ఆమె చెప్పినది నిజం, నేను గెలిచాను, మీరు ఓడిపోయారు అన్నాడు. కొంతసేపు సభలో ఎటువంటి శబ్దమూ లేదు. కుర్రవాడి మాటలకు అందరూ కొయ్యబారిపోయారు. చివరకు రాజుగారు ఎంతో ధర్మబుద్ధి గలవాడు గనక సింహాసనం నుంచి దిగి వచ్చి బ్రాహ్మణ శిష్యుని కౌగలించుకుని, నాయన, ఇవాళ నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇలాంటి ప్రజాపీడన నా రాజ్యంలో సాగుతున్నట్టు నాకు ఇప్పటిదాకా తెలియదు అన్నాడు. ఆయన బ్రాహ్మణ శిష్యుడికి అప్పటికప్పుడే తగిన విధంగా సన్మానం చేసి కోలాహల పండితుడిని తన కొలువు నుంచి పంపేశాడు. కథ సమాప్తం.